ఇది మెదడులోని నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య. దీని గురించి మీరు ఆందోళన చెందడం సహజమే, కానీ సరైన అవగాహన ఉంటే దీనిని మెరుగ్గా మేనేజ్ చేయవచ్చు. పార్కిన్సన్ వ్యాధి గురించి ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. అసలు ఈ వ్యాధి అంటే ఏమిటి? మన మెదడులో కండరాల కదలికలను నియంత్రించడానికి డోపమీన్ అనే రసాయనం అవసరం. మెదడులోని కొన్ని కణాలు దెబ్బతినడం వల్ల ఈ డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల శరీర కదలికలపై నియంత్రణ తప్పుతుంది. 2. ప్రధాన లక్షణాలు: వణుకు, ట్రెమర్స్, విశ్రాంతిగా ఉన్నప్పుడు చేతులు, కాళ్ళు లేదా వేళ్లు వణకడం, కదలికలు నెమ్మదించడం, బ్రేడికినీజియా, నడవడం కష్టమవ్వడం, అడుగులు చిన్నవిగా పడటం, బిగుతు, స్టిఫ్నెస్, చేతులు లేదా కాళ్లలోని కండరాలు బిగుసుకుపోయినట్లు అనిపించడం, సమతుల్యత లోపించడం, నిలబడినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం. 3. ఇతర ప్రభావాలు: శారీరక సమస్యలతో పాటు మరికొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. నిద్ర పట్టకపోవడం, మాట్లాడే తీరు మారడం, గొంతు తగ్గడం, రాసేటప్పుడు అక్షరాలు చిన్నవిగా రావడం, ముఖంలో భావాలు తక్కువగా కనిపించడం, మాస్క్ లైక్ ఫేస్. మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు: న్యూరాలజిస్ట్ సంప్రదించండి. మీరు ఇప్పటికే డాక్టరును కలిసి ఉంటారు, కానీ క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవడం ముఖ్యం. వారు ఇచ్చే మందులు డోపమైన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. వ్యాయామం, ఫిజియోథెరపీ లేదా నడక ఈ వ్యాధిలో చాలా కీలకం. ఇది కండరాల బిగుతును తగ్గిస్తుంది. పౌష్టికాహారం, పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారికి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. గమనిక: ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ, సరైన చికిత్స మరియు జీవనశైలి మార్పులతో చాలా కాలం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు ప్రస్తుతం ఏవైనా మందులు వాడుతున్నారా లేదా ఏదైనా నిర్దిష్ట లక్షణం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా? చెబితే దానికి సంబంధించిన చిట్కాలు నేను చెప్పగలను. మీ కోసం నేను దీనికి సంబంధించిన ఒక డైట్ ప్లాన్ లేదా సులభమైన వ్యాయామాల జాబితాను సిద్ధం చేయమంటారా? ఖచ్చితంగా. పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారికి సహాయపడే ఆహార నియమాలు, డయట్ మరియు సులభమైన వ్యాయామాల ఎక్సర్సైజెస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తాయి. 1. ఆహార నియమాలు, డయట్ ప్లాన్. పార్కిన్సన్ వ్యాధిలో మందులు సరిగ్గా పనిచేయాలన్నా, శరీరం శక్తివంతంగా ఉండాలన్నా సరైన ఆహారం ముఖ్యం. పీచు పదార్థం, ఫైబర్. పార్కిన్సన్ ఉన్నవారిలో మలబద్ధకం, కాన్స్టిపేషన్ సాధారణం. కాబట్టి పండ్లు, ఆపిల్, జామ, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు, రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, చేపలు, వాల్నట్స్, అక్రోట్, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రోటీన్ టైమింగ్. మీరు లీవోడోపా వంటి మందులు వాడుతుంటే, మాంసం లేదా పప్పులు వంటి అధిక ప్రోటీన్ ఆహారాన్ని మందులు వేసుకున్న గంట తర్వాత తీసుకోవడం మంచిది. ప్రోటీన్ మందుల శోషణను అడ్డుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్. గ్రీన్ టీ, బెర్రీలు మరియు ముదురు రంగు కూరగాయలు శరీరంలోని కణాల రక్షణకు తోడ్పడతాయి. 2. సులభమైన వ్యాయామాలు, సింపుల్ ఎక్సర్సైజెస్. వ్యాయామం అనేది కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాదు, ఇది మెదడులో డోపమైన్ను సహజంగా పెంచడానికి కూడా సహాయపడుతుంది.